వృశ్చిక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే, తృతీయంలో రవికుజులు, అర్ధాష్టమ రాహుబుధ శుక్రుల సంచారం, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి, దశమ కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. వారం ప్రారంభం కన్నా వారాంతంలో వృశ్చిక రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి తృతీయ రవికుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహుబుధ శుక్రుల సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అపవాద అవమానాలు కలగకుండా ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కొంత ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అందులో వృశ్చిక రాశి వారికి అష్టమ బృహస్పతి, అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. మానసిక అస్థిమితం, అనిశ్చిత వాతావరణం పెరగకుండా, జరిగిన నష్టాన్ని పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించండి. గురుబలంతో కూడుకునేటువంటి ప్రతి పని మనకు జరగాలంటే కొంత సమయం పడుతుంది. వృశ్చిక రాశి వారి విద్యార్థులకు కాస్త ఫోకస్ చేయండి, కష్టపడండి, తెల్లవారుజాము నిద్ర లేవండి. విద్యా అభివృద్ధి కోసం మీ ప్రయత్నాలు ఖచ్చితమైన శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. అయినా ఆలస్యమైన నిరుత్సాహపడకుండా మీ ప్రతి ప్రయత్నంలో కూడా దైవిక బలాన్ని మీరు పొందినట్లయితే శీఘ్రమైన ఫలితాలు సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అపవాదవమానాలు, అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం పొందుతారు. అనవసర వివాదాలకి పోకండి. ఒత్తిడి భారం గురి కాకుండా చూసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రవికుజుల సంచారం వల్ల కుటుంబపరమైన వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు కాస్త పెరుగుతుంది. రుణబాధల నుంచి కాస్త జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఆర్థిక స్తబ్దత కలగకుండా, ఇచ్చేటువంటి ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్కి సంబంధించిన ఒత్తిడి భారం పెరగడం అనేది వృశ్చిక రాశి వారికి కాస్త ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. కార్మికులకు, కర్షకులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల వస్తు వాహనాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు పర్చేస్ చేసేటువంటి వారు అది ఆర్థికపరమైనటువంటి నష్టం కలగకుండా, అనవసర ఖర్చులు పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇటు అర్ధాష్టమ రాహు శుక్రుల సంచారం, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి యొక్క సంచారం. వృశ్చిక రాశి వారు గురువారం రోజు తప్పకుండా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయండి. గురువారం శివాలయ దర్శనం చేయండి. ఆవునేయి దీపాన్ని వెలిగించండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం తొలగి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చక్కటి శుభఫలాలు కలగాలని మనం కోరుకుందాం.